నమస్కారం. కెరియర్ 365కి అందరికీ స్వాగతం. ముందుగా ఈనాడులో 18 జూన్ 25 నాడు వచ్చిన న్యూస్ చూద్దాం. 15 ఏళ్ల ప్రాయం పుస్తకాల యజ్ఞం అని ఒక ఆర్టికల్ ఇచ్చారండి. పాజ్ చేసి చూసుకోండి, చదువుకోండి. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ నోట్స్ ఈ ఈ పేజ్‌కొచ్చి చూద్దాం. ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఆఫీసర్‌ల పోస్టులు వచ్చాయంట. నెక్స్ట్ వచ్చేసి బీఈసీఐఎల్‌లో సీనియర్ ప్రోగ్రామర్లు. ఎన్‌సీఈఆర్‌టీసీలో కన్సల్టెంట్లు. నాబార్డ్‌లో స్పెషలిస్ట్ ఉద్యోగాలు. డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజినీర్ 2, డేటా ఇంజినీర్ 1, డేటా. ఎన్ఏఏఆర్ఎంలో యంగ్ ప్రొఫెషనల్స్. సీఎంఈఆర్ఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 11/7/2025. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 27/7/2025. సాక్షిలో వచ్చిన ఉద్యోగ న్యూస్ చూసాం. విద్యా ఉద్యోగాల సమాచారం. కొచ్చి పోర్ట్ అథారిటీలో వివిధ ఉద్యోగాలు. సరి చూసుకోండి. కొచ్చి పోర్ట్‌లో వివిధ ఉద్యోగాలు. ప్రాజెక్ట్ కన్సల్టెంట్, అనుబంధ సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్‌లో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. వేతనం వచ్చేసి 55,000. ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కి, ఎలక్ట్రానిక్ ఇంజనీర్‌కి 40,000. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ. ఎగ్జిమ్ బ్యాంక్‌లో వివిధ ఉద్యోగాలు. ఈ ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన వెబ్‌సైట్ EXIM Bank India.in వెళ్ళి డీటెయిల్‌గా ఒకసారి చూసుకోండి. వార్తా దినపత్రికలో వచ్చిన న్యూస్. రాజీవ్ యువ వికాసానికి బ్రేక్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే లబ్ధిదారులు ఎంపికంట. సరే, ఈ న్యూస్ చూసుకోండి స్క్రోల్ చేసి. వెలుగు న్యూస్ పేపర్‌లో వచ్చిన న్యూస్. దేశంలో పెరిగిన నిరుద్యోగ. వెలుగు సక్సెస్ న్యూస్. CECRIలో జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్ న్యూస్. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు. AAICLAS‌లో అసిస్టెంట్లు ఖాళీగా ఉన్నాయంట. అసిస్టెంట్ సెక్రటరీ 166. విజయవాడలో 24 ఉన్నాయండి. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారము 2025 సంవత్సరానికి 27.2 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నట్లు యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఇచ్చింది. అంతే, ఇంకో న్యూస్. దేశంలో పెరిగిన నిరుద్యోగిత రేటు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ బాగా పెరుగుతుంది. 5.6% నమోదైందంట ఏప్రిల్ నాటికి. ఇది 5.1%గా నమోదై ఏప్రిల్‌లో ఇది 5%. కేంద్ర ప్రభుత్వ గణన ప్రకారం మే నెలలో మహిళల నిరుద్యోగ రేటు 5.8%కి పెరిగిందంట. నమస్తే తెలంగాణ నిపుణులలో వచ్చిన న్యూస్ చూద్దాం. వనరుల పరిరక్షణ, పునరుద్ధి, రూపకల్పన గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు.
న్యాచురల్ రిసోర్సెస్. అలాగే జాబ్‌ల గురించి చూద్దాం. విద్యా, ఉద్యోగ సమాచారం. ఈఎస్ఐసిలో జాబ్స్ గురించి ఇచ్చారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద పోస్టులకి భర్తీ. దీనికి esic.gov.inలో మీరు చూసుకోండి. ఒక పోస్ట్ ఉందంట. మొత్తం ఖాళీలు 10. హెచ్ఎస్ఎల్‌లో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌లో 26 ఖాళీలున్నాయి. ఏజీఎం, డీజీఎం, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులున్నాయి. లీగల్ టెక్నీషియన్, ఫైనాన్స్, సబ్‌మెరైన్, హెచ్ఆర్ తదితర విభాగాల్లో కూడా పోస్టులున్నాయంట. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ hslvizag.inలో వెళ్ళి చూసుకోండి. ఇంకోటి డీఆర్‌డీఓలో పోస్టులు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఆర్గనైజేషన్‌లో ఈ కింది పోస్టులకి భర్తీ ఉన్నాయంట. సైంటిస్ట్ బి, సైంటిస్ట్ ఇంజినీర్ విభాగంలో ఉన్నాయంట. ఈసీ, మెకానికల్, సీఎస్, ఈఈ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల. దిశ న్యూస్ పేపర్‌లో మెడికో స్టైఫండ్ యాజమాన్యాలకు ప్రైవేట్ వైద్య కళాశాల ఏటా 1000 కోట్ల స్కామ్ అంట. దిశ న్యూస్ పేపర్‌లో ఇచ్చారు. ఇదండి ఈరోజు విద్య, ఉద్యోగాల న్యూస్. థ్యాంక్స్ అండి అందరికీ, చూసిన వాళ్ళందరికీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు Career 365 channel. Thank you one and all. Thank you very much.